రిరిరి నిజమై పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత మొదటి బృందం 3వ ప్రాథమిక దశ సంచిక ఇది కూడా గుంటూరు నడిబొడ్డున ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో హృదయులైనటువంటి ఆహూతుల సమక్షంలో ఈ చిరంజీవులందరూ కూడా వాళ్ళ గళాలను విప్పి మీ ఆశీస్సులు పంచుకోవడానికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ముందుగా తమరందరికీ టెలివిజన్ సెట్స్ కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథి చిరుపరిచయం. ప్రముఖ రంగస్థల నటీమణి శ్రీమతి షహీదా, ప్రసిద్ధ హార్మోనియం కళాకారుడు శ్రీ రసూల్ దంపతుల ముద్దుబిడ్డగా సత్తెనపల్లిలో జన్మించాడు. ఈయన విజయవాడలో పెరిగాడు. 5 సంవత్సరాల వయసులోనే ప్రహ్లాదుడు, బాలవర్ధి, బాలకృష్ణుడు ఇత్యాది పాత్రలు ధరిస్తూ పాటలు పాడుతూ పదుగురి మెప్పులు అందుకున్నాడు. ఇక సినిమా రంగానికి వస్తే 9 సంవత్సరాల వయసులో కేటుగాడు, రంగూన్ రౌడీ చిత్రాలలో బాల హీరోగా నటించాడు. చిన్నప్పటి నుంచి సంగీతంలో అభిరుచి, దానిపై అవగాహన ఉన్న కారణంగా తన దృష్టిని నటన నుండి సంగీతం వైపు మళ్లించి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర, స్వరచక్రవర్తి గారి దగ్గర సహాయకుడిగా చేరి ట్రాక్స్ పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1984లో చక్రవర్తి స్వరపరిచిన కర్పూర దీపం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి గాయకుడిగా అడుగుపెట్టిన ఈ ప్రతిభాశాలి ఇప్పటి వరకు 12 భారతీయ భాషల్లోనూ, శ్రీలంక, మలేషియా భాషల్లోనూ దాదాపు 20,000 సినీ గీతాలను ఆలపించాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ మరో 20,000 పాటలను పాడాడు. ప్రపంచవ్యాప్తంగా 2,000 పైచిలుకు కచేరీలు చేశాడు. కలైమామణి సత్కారం తమిళనాడు ప్రభుత్వం నుంచి పొందడంతో పాటు తమిళంలో 2 సార్లు, తెలుగులో 2 సార్లు ఉత్తమ గాయకుడిగా బహుమతులు అందుకున్నాడు. గులాం అలీ గజల్స్ని ఇష్టపడే ఈ గాయకుడు డబ్బింగ్ కళాకారుడిగా, టెలివిజన్ కార్యక్రమాల వ్యాఖ్యాతగా కూడా రాణింపులు అందుకున్నాడు. ఆ చిరంజీవి శ్రీ నాగూరు బాబు, మనందరికీ తెలిసిన మనో, సాదరంగా అతని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ హర్షధ్వానాల మధ్య. వీడెక్కాక ట్రైన్ లేట్ అయింది, లేకపోతే తొందరగా వచ్చేసేది. తొందరగా వచ్చినా వీళ్ళు లేట్గా వస్తాడు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. వాడు చెప్పిన డబ్బింగ్ డైలాగే అది. ఇప్పుడు నీకు మైక్ ఇవ్వను రా. నాకు తమ్ముడి కంటే కూడా కొడుకు లాంటి వాడు. ఎందుకంటే మా ఇద్దరు కుటుంబాల మధ్య కూడా అంత చక్కటి అనుబంధం ఉంది. అవన్నీ తర్వాత మీతో పంచుకుంటాం. కూర్చో. ఈ కార్యక్రమానికి గుర్తింపు రావడానికి ముఖ్యమైన కారకం వీళ్ళే మా కథానాయికలు, కథానాయకులు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరి సహకారంతో నేను నిర్వహించే తీరు, వీటన్నిటికంటే ఒక మెట్టు ఎక్కువ మీ అందరి ఆదరాభిమానాలు. ఉదాహరణకి మా డాక్టర్ గారు వచ్చారు ఇవాళ. ఆయన నిన్న కోడెల వారిని, మా అక్కయ్య ఎల్ఆర్ ఈశ్వర్కి ఇక్కడ ఒక సన్మానం జరిగితే నేను అదృష్టవశాత్తు ఊరిలో ఉండబట్టి ఆ వేదిక మీదకి వెళ్ళే అవకాశం దొరికింది. వారు రావడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని గురించి వారు నా చెవిలో చెప్తుంటే పులకించిపోయాను నేను. నాకు రావాలనుంది, ఎన్ని గంటలకంటే రేపు పొద్దున 11ంటికి సార్ అంటే వెంటనే వచ్చారు. ఆయన బహు కార్యక్రమాల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలేదు ఏం కార్యక్రమాలని కూడా. చాలా బిజీగా ఉన్న ఈ కార్యక్రమం పట్ల మక్కువతో విచ్చేసినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. మా పిల్లల్ని మీరు మనసారా ఆశీర్వదించండి. మీ అంత గొప్పవాళ్ళు కావాలని వాళ్ళకి మీ ఆశీస్సులు ఇస్తే చాలు. ఇక కార్యక్రమం వెంటనే మొదలెడుతున్నాం. అంటే వారి గురించి చెప్పాను కాబట్టి మీ అందరి గురించి చెప్పలేదని కాదు. మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తిని గురించి చెప్పాను అంటే మీ అందరి గురించి చెప్పినట్టే కదా. అది చదువుకున్న వారు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడం మన అందరికీ కూడా శ్రేయస్కరం. అంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. నమస్కారం. వెంటనే కార్యక్రమం ప్రారంభిస్తాం. మొట్టమొదటి గాయకుడు మన ముందరికి వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు టిఎస్ శరత్ సంతోష్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట చక్రవర్తి సంగీతం, గోపి రచన, బాలుడు పాడిన పాట గోపాలరావు గారి అమ్మాయి సినిమా నుంచి. గోపాలరావు గారి అమ్మాయి తల బాగా ఊస్తున్నావు. గోపాలరావు గారి అమ్మాయి తెలుసా? సినిమాలు చూసాను. సుజాత సినిమాలో గోపాలరావు గారి అమ్మాయి తెలుసు. అవును సార్, తెలుసు. ఎవరావిడ? నిన్ను అడగలేదురా నేను. నువ్వు ఉండు. సుజాత అనుకుంటా సార్. నువ్వు ఉండరా. నేను చెప్పంది, నేను ఇక్కడ యాంకర్. సుజాత నేను చెప్పంది నువ్వు మైక్ తీయకూడదు. సుజాత అన్నది పాత్ర పేరు. జయసుధ గారు. ఓకే. ధాకు వస్తుంది కదా, శుభం. భా కూడా అవుతుంది. బాలసుబ్రహ్మణ్యంలో కదా, శుభంలో. ఓకే, మొదలెట్టేస్తారా? ఇంకొక చిన్న శాంపుల్ ఇచ్చేస్తాను మీకు. చూడు, ఇంకొకసారి చప్పట్లు కొట్టండి మీరు. ఇక దంచుకోండి. ఆయన గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి. గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి. దేవులపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మల్లే. దేవులపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మల్లే. ఎవరైనా మీకెదురైతే ఆమె గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారంలా చిన్ని నోరు. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారంలా చిన్ని నోరు. ముద్దొచ్చే ఆలేత పెదవులు, కవ్వించే ఆమెని బరువులు. గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి. దేవులపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మల్లే. దేవులపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మల్లే. ఎవరైనా మీకెదురైతే ఆమె. శరత్ సంతోష్ చాలా అద్భుతమైనటువంటి పాట. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. చిన్నప్పుడు కచేరీల్లో అవకాశం ఇవ్వకపోతే స్టేజ్ వెనకాల పాడుతూ ఉండేవాడు నేను సపరేట్గా. ఎవరైనా ఒకళ్ళిద్దరైనా వింటారని. ఎట్లా డబ్బులు ఇరు, పాట అయినా వింటారుగా. సో మళ్ళీ చాలాళ్ళకి ఆ పాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ వాయిస్ చేంజ్ అయ్యి 6 months 1 year అయ్యి ఉంటుంది. ఎక్కువ హై పిచ్ బాగుంది. హై పిచ్లో ఎక్కువ పాడద్దు ఈ టైంలో చేస్తే కొంచెం అదే వాయిస్ చేంజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా వస్తుంది. డిక్షన్ చాలా బాగుంది. అంత త్రో ఉంది వాయిస్లో. మంచి డైనమిక్స్, మంచి భవిష్యత్తు కనపడుతుంది అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అన్ని రకాల పాటలు బాగా పాడుతున్నావు, అది నాకు సంతోషం. వేరే చెప్పాల్సిందేం లేదు. నేను మొట్టమొదటి రోజే అన్నాను కదా, ఈ తారుణ్యం, ఈ తరుణం, గొంతుకు మారే తరుణం, అది చాలా పాడేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేమందరం కూడా దాన్ని అనుభవించిన వాళ్ళమే. అప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత బాగుపోతుంది. బట్ మంచి కంట్రోల్ ఉంది నీకు వాయిస్ మీద.
శృతి శుభంగా పాడుతున్నావు, దానికంటే మించి అక్షరాలు స్పష్టంగా పలుకుతున్నావు, ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు, ఎక్స్ప్రెషన్ బాగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి పాటకి? పరిణామం అదే. చక్కగా పాడావు, సంతోషం. గాడ్ బ్లెస్ యూ. తనని నేను ఏకవచన ప్రయోగం న్యాయంగా చేయకూడదు, ఎందుకంటే వేదిక మీద ముఖ్య అతిథిగా ఉన్నాడు కాబట్టి. కానీ మా అబ్బాయి లాంటి వాడు అన్నాను కాబట్టి మర్యాద ఇచ్చినా కూడా ఆయుష్ క్షీణం వాడికి, అందుకని నేను వాడనే అంటాను, మీరు తప్పుగా అనుకోకండి. ఇలా ఈ పాట చేస్తున్నప్పుడు నువ్వు అసిస్టెంట్గా ఉన్నావు చక్రవర్తి దగ్గర? లేవు కదా అప్పుడు? రమేష్ పని చేస్తున్నాను. రమేష్, మాధవపతి రమేష్ గారు. నీ ఫస్ట్ సినిమా ఇది ఆయన దగ్గర పని చేయడానికి వచ్చింది నువ్వు చక్రవర్తి గారి దగ్గర? అప్పుడు గోండా ఖైదీ రిలీజ్ అయ్యే టైంలో జాయిన్ అయ్యాను. అదేంటారు అన్నీ నీ పేర్లు పెట్టారు సినిమాకి? ఏం చేయమంటారు, అప్పుడు అన్ని హిట్స్ ఆ సినిమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికంటే చాలా నయంలే ఆ పేర్లు కదా. అవును, ఇప్పటి పేర్ల కంటే చాలా నయం. ఆ మాట అన్నారు, చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య కోసం వెళ్ళాను, తబలా ఛాన్స్ కోసం వెళ్తే నువ్వెక్కడ పని చేస్తున్నావు అన్నారు. నేను ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర పనిచేస్తానన్న. ఇస్తున్నారా ఏమన్నా? వాళ్ళు తీసుకుంటారు, నేను చూస్తూ ఉంటాను సార్ అన్న. సంతకాలు పెడుతున్నాయి, చేతికి రాదు, నిజం అది. దాని తర్వాత ఆయన నా దగ్గరికి వస్తావా అని అడిగారు చక్రవర్తి గారు. విశ్వనాథన్ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారంటే ఆయన అనుమతిస్తే వస్తాను సార్ అన్న. సార్ నువ్వు నా దగ్గరికి రా, మీ అన్నయ్యని కృష్ణ చక్ర దగ్గర తబలిస్ట్గా పెడతానని చెప్పేసి నేను హార్మోని వాయిస్తూ స్వరం రాస్తున్నందువల్ల 3-in-1 టేప్ రికార్డర్లా కంపోజింగ్ వర్క్ చేస్తానని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారు. వారు ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, మీ అందరికీ ఎన్నో ట్రాక్స్ పాడి పాట నేర్పుతూ, నేర్పిన పాటని మీరు పాడే విధానాన్ని, ఆ బ్రీత్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఆ సాంగ్కి అందం ఎలాగా చేకూరుస్తున్నారు, ఎక్కడ ఆ డిక్షన్ని మీరు కరెక్ట్గా పలుకుతున్నారు, ఇవన్నీ ఒక డిగ్రీ లాగా నాకు చూసే పెద్ద భాగ్యాన్ని చక్రవర్తి గారి ద్వారా కలిగింది. సుశీలమ్మ గారు, బాలు గారు, జానకమ్మ. చక్రవర్తి గారి పాట ఆయన కంపోజ్ చేసింది ఇస్తే నేను నేర్పేసి పక్కన కూర్చొని చూడటం అదొక పెద్ద అదృష్టం, అదొక డిగ్రీ లాగా నాకు జరిగింది. అది నే గాయకుడు అయినాక నాకెంతో ఉపయోగపడుతుంది. ఇక గుంటూరు జిల్లా వాసిగా మీరు ఇక్కడ నన్ను పిలవటం నాకు పూర్వజన సుకృతం. మా అమ్మ నాన్న ఇద్దరు కనపడుతున్నారు నాకు ఇక్కడ. వీళ్ళందరూ మన అమ్మలు నాన్నలు. వాళ్ళ భిక్ష లేకపోతే మనం ఏమీ చేయలేం. అబ్బాయి అన్న మాట అది సరైన మాట. నిజంగానే ఈ రోజుల్లో ఎంత బాగుండేదో తన పాట హార్మోనియం పెట్టుకుని పాట నేర్పించడం, జానకి గారు, నేను, సుశీల్ గారు నేర్చుకోవడం, తర్వాత పాడుతున్నప్పుడు అక్కడే వీళ్ళందరూ ఉండి వినడం, మేము తప్పు పాడినా కూడా వీళ్ళ ద్వారా కరెక్షన్లు నేర్పించుకోవడం, ఒకవేళ మేము ఏదైనా ఇంప్రవైజ్ చేస్తే అది చాలా బాగుందని అనడం, ఇవన్నీ పోయాయి. ఆ పండగలన్నీ మిస్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకొక మంచి విషయం మీకు చెప్పేది ఏంటంటే, వీడు మొట్టమొదటి సినిమాలో వేషం వేయడానికి వచ్చినప్పుడు వీడికి నేను ప్లేబ్యాక్ పాడాను. చిన్నపిల్లవాడు క్యారెక్టర్ వేశాడు. ఎంత వయసు ఆ క్యారెక్టర్కి? 13 ఏళ్ల కుర్రవాడిగా ఒక క్యారెక్టర్ వేస్తే ఆ సినిమాకి ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్. సాంగ్ పల్లవి నాకు గుర్తులేదురా. ఇవ్వాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది, నాకు ఇంకేముంది. బావగారికి అప్పగింతల పాట. నేను పాట రికార్డ్ చేసిన తర్వాత, అంటే ఒక 13-14 ఏళ్ళ కుర్రాడికి పాడుతున్నప్పుడు గాత్రం మనం ఎక్కువగా పూరించి పాడడానికి లేదు. దాన్ని గమ్మత్ చేసి పాడాను. అయిన తర్వాత తెలిసింది ఇతను వచ్చాడు రికార్డింగ్కి. విశ్వనాథన్ గారు అన్నాడు, అంత పైన రొమ్మని అలా పాడు అని తెలియమా? అయ్యో వాడు బాగా పాడితే వాడి చేత పాడించవచ్చు కదండి అని. లేదు, ఇంకా పరిణతి చెందాలి, చెందిన తర్వాత వాడు కూడా పాడతాడు, మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పడం నాకు బాగా. మీరు వచ్చే ముందే మానిటర్ పాడించారు నాతో. ఓహో. మీరు థియేటర్ వేరే ఇంకో థియేటర్ నుంచి స్టార్ట్ అవుతారు 1/2 అవర్లో. సరే ఆర్కెస్ట్రా రెడీగా ఉందని, నువ్వు పాడతావా అన్నాడు ఆయన. సార్ అన్న లోపల ఆర్కెస్ట్రాతో పాడించారు. ఆ మైకు, ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్త. లోపల పెద్ద లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్, 50 మంది మ్యూజిషియన్స్. వణుకు ఆటోమేటిక్గా ఆయన గమనించారు. నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా వచ్చేస్తావా అన్నారు. ఆ విధంగా దొరికింది. దానికి కారణం దాసనారాయణరావు గారు. నా జీవితం స్టార్టింగ్ మూల పురుషులు విశ్వనాథన్ గారు, దాసనారాయణరావు గారు, బాలు అన్నయ్య. శుభం 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 శుభం. రెండవ చిరంజీవి పాడడానికి వస్తుంది, దయచేసి ఆశీర్వదించండి.
అందరికీ నమస్కారం. నా పేరు మన్యం శిల్పా సాగర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి నీకు. శిల్ప ఎంపిక చేసుకున్న పాట ఆర్పి పట్నాయక్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, గానం ఉషా. సంతోషం సినిమా నుంచి నే తొలిసారిగా కలగనది. శుభం భూయాత్. థ్యాంక్ యూ. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమానా సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానము తనది అడగవేం హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తమా, ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా. హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా అనురాగమా. నడకలు నేర్పిన ఆశవు కథ, తడబడనీయకు కదిలిన కథ, వెతికే మనసుకు మమతే పంచుమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమానో సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానము తనది అడగవేం హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. మా శిల్ప సార్, చక్కగా శిల్పంలాగా ఉన్నావు. థ్యాంక్ యూ. బాగుంది, వాయిస్ బాగుంది తల్లి. సస్టైన్స్ కట్ అవుతున్నాయి. నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావాలి నీకు. పొద్దున్నే ఒక డ్రమ్ము నీళ్ళల్లో కూర్చో, నిజం కూర్చొని తల మాత్రం బయట పెట్టి ఇది ఒక 20 సార్లు చేస్తే బేసు వస్తుంది నీకు. సస్టైన్స్ బ్రహ్మాండంగా. అక్కడ సంగతులు కూడా ప్రాక్టీస్ చేయి. ఈ వణుకుకి సంగతులు చక్కగా వచ్చి అలవాటైపోతాయి. ఇది నిజంగానే చేయొచ్చు, దానివల్ల రిజల్ట్లు ఉన్నాయి. సస్టైన్స్ కట్ అవ్వడానికి కారణం నీకు బ్రీతింగ్ ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది. చరణంలో తారారేరా నా నానని 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 నా తానాని దాని నాని నానని నానని అక్కడ కొంచెం సాఫ్ట్గా పాడి ఉంటారు. మనం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా నాకు ఇబ్బంది. మీరు ఇంత ధైర్యంగా పాడుతుందే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన 29-30 సంవత్సరాలుగా పక్కన పాటలు నేర్పి పక్కన ఎంతో క్లోజ్గా ఉన్నా తెలియని వణుకు స్టార్ట్ అవుద్ది ఆయన చూడగానే. ఎందుకంటే వారి ప్రయాణం చూసి ఆయన వెనకాల ఒక 26-27 సంవత్సరాలుగా అదే ఫీల్డ్ వెళ్తున్నా. అది ఎంత కష్టం అనేది
మిగతా వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బాలసుబ్రహ్మణ్యం గారు మన వ్యక్తి అంటాం. తమిళనాడు వెళ్తే సుబ్రహ్మణ్యం నమ్మాళ్ళుగా ఎంగాళ్ళు అంటే మావారు, మా మనిషి. కర్ణాటక వెళ్తే అక్కడ వాళ్ళ సొంత మనిషి. అంటే ఎన్ని లాంగ్వేజ్లకు ఆయన న్యాయం చేసుకుంటూ వచ్చాడన్న పిక్చర్ కళ్ళారా చూసి పక్కన ట్రావెల్ చేస్తున్నాం కదా. సో అంత మహనీయుడు ముందు ఈ మాత్రం ధైర్యంగా పాడటం నేను వాడలేను. అక్కడ స్టాండింగ్ బై బెండింగ్ వస్తుంది నాకు. బేస్మెంట్ వీక్, బిల్డింగ్ స్ట్రాంగ్ అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది తల్లి, బాగా ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఒకటి చెప్తున్నప్పుడు అల్లరిగా ఉంటుంది కానీ చెప్పిన సలహాలు మాత్రం కరెక్ట్. నువ్వు డ్రమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఏం అక్కర్లేదు తల్లి. ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. వాడు అన్ని కామికల్గానే చెప్తుంటాడు. అది వాడు చెప్పే పద్ధతి, అది వాడి లక్షణం. అది ముఖ్యంగా ఏంటంటే ఫాల్సెట్టోలో పాడుతున్నావు నువ్వు. మొట్టమొదటిసారి కూడా చెప్పాను, నువ్వు పాడుతున్నప్పుడు ఏంటంటే మనసారా కడుపారా పాడాలి పాట. ఇక్కడి నుంచి పాడితే ఏమవుతుందంటే క్లారిటీ తక్కువ పోతుందన్నమాట. ముఖ్యంగా ఒక గ్రేస్ ఉంది పాడుతున్నప్పుడు, ఆ గ్రేస్ని నువ్వు ఫాలో అవుతున్నావు. స్వప్నమా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా. ఆ స్టైల్ కరెక్టే, కానీ ఆ స్టైల్ గ్రేసు పాడుతున్నప్పుడు అక్షరాల క్లారిటీ పోకూడదు. ఆ స్టైల్ ఉండాలి, అక్షరాల క్లారిటీ ఉండాలి. సస్టైన్ తమ్ముడు చెప్పినట్టుగా ఇప్పుడు మధ్యలో పాడగా అలసట వచ్చి మనకు ఊపిరి తక్కువై సస్టైన్ తక్కువ అవడం అర్థం చేసుకోగలను. ఫస్ట్ లైనే తక్కువ పాడుతున్నావు నువ్వు. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా. ఆ పంచమ వరకు ఉంది, అది ఆ పంచమ వినిపించట్లే. నే కదా నీ తర్వాత తీసుకోలేనో ఏమోనని దాని మీద దృష్టి ఉందన్నమాట. ఇక్కడ కూడా నువ్వు చాలా తెలివిగా దొంగతనంగా ఊపిరి తీసుకోవచ్చు. స్టైల్ అయిపోతుంది అది. నే తొలిసారిగా కలగన్నది అని మొదటిసారి పాడేసి రెండోసారి నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అనొచ్చు. ఇంతలో చేరువై అంతలో దూరమై ఎలాగా మెలడీ ఎలాగమ్మా? ఇంతలో చేరువై అంతలో ఆ సంగతికి నువ్వు తడుముకుంటూ అంతలో 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 దూరమై. ఇది నీ పేరేంటి? శిల్ప. నేను పాడుతున్న వాయిస్కి ఈ వాయిస్ తేడా ఏమిటారుగా. అంతలో అంతలో దానికోసమని కొంచెం టెంపో దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్లీ కమింగ్. ఆ నోట్ చేరుతానా లేదో అని అనుమానం మనసులో ఎక్కడో. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ ఎక్స్ప్రెషన్ బాగుంది, చక్కగా నవ్వుతూ పాడుతున్నావు, బాగున్నాయి. అది చాలామందికి రాదు, అది అదృష్టం. చాలామందికి చాలా దిగులు పడుతుంది. ఎందుకు ప్రసవ వేదన అనుభవిస్తున్నట్టు ఉంటుంది కొంతమందిని చూస్తుంటే పాట పాడుతుంటే. కాలేజా నువ్వు? కాలేజా స్కూలా? స్టడీస్ అయిపోయినాయి. మాస్టర్ బ్రహ్మాండంగా తిట్టినా కూడా ఎందుకు చదువుతున్నాను? బెస్ట్ దద్దమ్మ. ఇది మంచి అలవాటు. అది రే, నీ అలవాట్లన్నీ అందరికీ ఎందుకురా చెప్తాను? వాడు ఏది దాచుకోడండి వాడు, పాప. వాడి అలవాట్లన్నీ వాడు పడ్డవన్నీ ఇలాగే చెప్తాను. నేను ఇన్నిసార్లు తిడతాను వాడిని అన్నిటికీ. అవునన్నయ్య కరెక్టే, అవునన్నయ్య, రేపటి నుంచి చేయొద్దురా అంట. చేయనన్నయ్య అంటాడు. ఇప్పుడు కూడా కోట్లే వెళ్ళరా. అది గొప్ప వరం అండి ఎప్పుడు. ఎందుకంటే వాడు ఇలా నవ్వుతున్న జీవితంలో ఎన్ని ఢక్కామొక్కీలు తిన్నాడో, ఎన్ని బాధలు అనుభవించాడో నేను ప్రత్యక్ష సాక్షి. బట్ ఏనాడు కుంగిపోలేదు వాడు. ఎవరన్నా ఆత్మీయులుంటే చెప్పుకుని పంచుకున్నాడు తప్ప ఏనాడు కుంగిపోలేదు. నిత్య శ్రామికుల్లాగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆ మంచితనానికి తోడుగా భగవంతుడు అందుకనే వాడికి అవకాశాలు ఇస్తున్నాడు, ప్రతి అడ్డంకిని అధిగమించడానికి శక్తిని ఇస్తున్నాడు. కానీ ఎప్పుడు తొణకడు వాడు. నడిచే నగల వర్తకుల్లాగా వీడు ఆ 70 కిలోలు ఉంటే వీడి ఒంట్లో 75 కిలోలు ఉంటాయి నగలు. ఏదో ఒకటి సేఫ్టీ, ఎవడన్నా వస్తే దాంతో కొడితే చస్తాడు అని ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అది చాలా గొప్ప వరం కదా ఎవరికైనా కూడా. నువ్వు అలాగే ఉండాలిరా, బాధలతో కాదు, బాధలు లేకుండా నువ్వు పిల్లా పాపలతో ఆనందంగా నవ్వుతూ ఉండాలి. రోబోలో ఉండదురా, మనిషిలా ఉండరా. తర్వాతి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించాను. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను.
స్వాగతం నాయనా నీకు మళ్ళీ. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట 2 జళ్ళ సీత సినిమా నుంచి 2 జళ్ళ సీత. ఏటో ఆయనేమో అబ్బాయిలు చూడు, అమ్మాయి చక్కగా నే తొలిసారిగా కలగన్నది అంది. మొదట ఆయన వచ్చి గోపాలరావు గారి అమ్మాయి అన్నాడు, నువ్వేమో 2 జళ్ళ సీత అంటున్నావు. అబ్బాయిల స్థాయి అలా ఉందన్నమాట. తర్వాత ఏమొస్తాయో ఏమో. అలాగే కానీ 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. 2 జళ్ళ సీత తీపి గుండె కోత. బాలిక నారాగమాలిక, ఓ బాలిక నారాగమాలిక, నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం, నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం, నీ పలుకే హిందోళం, నీ నడకే ఆది తాళం, నీ పలుకే హిందోళం, నీ నడకే ఆది తాళం. ఓ సీత సంగీత దాటోస్తే నా గీత, ఓ సీత 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత తీపి గుండె కోత, 2 జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. 2 జళ్ళ సీత తీపి గుండె కోత. పవన్ కుమార్ బాగున్నారా? ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు సార్, అందరూ బాగున్నారు. నాన్నగారు ఏం చేస్తారు? పౌరోహిత్యం చేస్తారు ఆ? పౌరోహిత్యం చేస్తారు. కాదు, పాడతారా? పాడతారు. నీ గొంతులో బాలు అన్నయ్య గారి సరళం అని చెప్పాలి, అది తెలుగులో కరెక్ట్గా నాకు గుర్తురాలా ఇప్పుడు. సరళం తెలుగేగా, మరి ఎందుకు దాని గురించి అయితే తెలుసు కాకపోతే అది ఉంది. పిబి శ్రీనివాస్ గారి నాజిల్ టోన్ మిక్స్ అయింది, చాలా మంచి సౌండింగ్. నువ్వు పాడుతుంటే వినాలనిపించే గాత్రం ఇది. కాకపోతే ఏంటంటే నాన్న, నువ్వు ఆవేశం ఎక్కువైందా లేదా ఎగ్జైట్మెంటా తెలీదు, తీసినాం 6/8 టెంపో నుంచి టోటల్ షార్ప్ అయ్యావు. శృతి ఒక చోట ఫ్లాట్ అవుతుందో ఒక చోట షార్ప్ అవుతున్నావు. కొన్ని లైన్స్ ఫస్ట్ పల్లవి చరణం వరకు చాలా అద్భుతంగా శృతిలో ఉంది, అక్కడ కూడా ఒక్క లైన్ ఏదో షార్ప్ అయ్యావు. సెకండ్ చరణం నుంచి ఒక 4-5 లైన్లు, కాబట్టి కొంచెం శృతి చూసుకో. మంచి వాయిస్, డిక్షన్ బాగుంది, మైక్ కొంచెం ప్లేస్మెంటు కొంచెం దూరంగా పెట్టు, లేదంటే టక్ 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 అని కొడతా ఉంటుంది అనమాట. అన్నీ అనుభవం మీద వస్తాయి. అన్నయ్య గారికి ఇట్లాంటి పాటలు ఆయన రోజుకి 10 నుంచి 12, 13, 14 అంటే 10కి పైనే 20 లోపు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, ఒరియా. ఇప్పుడు వాళ్లకు మనం ఏదైనా సలహా చెప్పాలి కానీ నన్ను గురించి పొగడ్డానికి కాదు, నేను నేను పిలిచింది ఇక్కడికి. నేను చెప్తున్నాను, ముందు పాట గురించి మాట్లాడరా. ఓకే సార్, దానికి ఎందుకు అంత సీరియస్? సో అలాగా అన్ని పాటలు పాడినా కూడా ఒకేసారి వింటారు. కచేరీలో పాడాలనిపించినప్పుడు మొత్తం ఆటోమేటిక్గా గుర్తు వస్తుంది. అదేంటంటే కాన్సన్ట్రేషన్.
ఆయన వర్క్ మీద ఉన్నటువంటి భక్తి ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈ అలా షోలో ఉన్నాడండి వీడు, అలా ఉన్నాడా? మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఈ షోలో మీరు పాల్గొనటం అనేది ఒక 1000 మందో 2000 మందో పాల్గొని దాంట్లో ఫిల్టర్ చేసి ఓ 15 మంది 20 మంది నువ్వు ఒక్కడివిగా రావటం అనేది నీ పూర్వజన సుకృతం అని నేను చెప్తా. ఎందుకంటే వారి సలహాలు దొరకటం అనేది సాధారణం కాదు. మాకు ఇంటికి వెళ్ళి చూడటానికి 3 నెలలకు ఒకసారి డైరెక్ట్ దొరకదు, అరగంటకి. అర్థమైందా? కొన్ని నిజాలు ఇక్కడ చెప్పాలి, తప్పదు. చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ. ఉన్నమాట చెప్తాడు వాడు, దాని చక్కగా దానికి ఒక చక్కెర పాకం పూసి చెప్తాడు. కరెక్ట్. నేను చేసేది అదే, వాడు చేసేది అదే. వాడు కొంచెం పిల్ల తరహా చెప్తాడు, అంతకంటే ఏం లేదు. అది కొంతమందికి అలాగే చెప్పాలి. వేరే ఏమీ లేదు నాయన. నువ్వు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ లెవెల్ జాస్తి అయినప్పుడే వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు వాడు అన్నది ఏంటంటే 2 జళ్ళ సీత, ఆ పై నోట్ చేరాలి యాక్చువల్. సీత అని అంతవరకు సీత ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అది ఎలా చేయాలి అనేది నాకు తెలియదు, తెలియకుండానే జరుగుతాయి. 2 జళ్ళ సీత, పై నోట్ జాయిన్ అవ్వాలన్నమాట ఎన్నిసార్లు పాడినా. అది ముఖ్యంగా తమ్ముడు చెప్పినట్టుగా శృతి ఎక్కడ ఇబ్బందికరంగా ఉందంటే, ఓ బాలిక నా రాగమాలిక నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం పాడుతున్నావు చూడు, ఆ లైన్ పర్టికులర్గా షార్ప్ అవుతుందన్నమాట. అది నీకు తెలిస్తే పర్వాలేదు, ఎందుకంటే అపశృతులు పాడిన వాళ్ళు ప్రపంచంలో ఏ సింగరు ఉండరు. అది తెలిసి మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఇంకోసారి కరెక్ట్ చేసుకుంటాం మనం. కాకపోతే మీకు ఇంకోసారి అవకాశం ఇవ్వం, మేము ఒక్కసారే పాడుతున్నారు కాబట్టి. నీకు శృతి చేరడం లేదని ఎవరికైనా తెలిస్తే చాలు, అదేం ప్రాబ్లం లేదు. చాలామంది కరెక్ట్గానే ఉంది కదండి అంటారు, వాడని భగవంతుడు కూడా మార్చలేడు. ఎందుకంటే అతను అది అంతే. శృతిలో చేరడం అనేది ఒక యోగం. ఆ యోగం కనుక లేకపోతే కష్టం. అది తెలిస్తే చాలు, మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అది బాగా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయి. అదర్వైజ్ నువ్వు ప్రజెంట్ చేసిన పద్ధతి అన్నీ బాగున్నాయి, ధైర్యంగా పాడుతున్నావు, చక్కగా పాడుతున్నావు, అన్నీ బాగున్నాయి. బట్ బేసిక్ పారామీటర్స్ ఈ గత ఎపిసోడ్స్లో అలా పాడలేదు. ఇవాళ మనం చూడగానే కొంచెం ఎగ్జైట్ అయినట్టున్నావు నువ్వు. వాడు ఎగ్జైట్ చేస్తాడు అందరినీ కూడా అలాగే. శుభం. గాడ్ బ్లెస్ యు నాయన. ఎక్సోడి షైన్ పాడుతా తీగ కార్యక్రమంలో ఈ సంచికలో 4వ అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకావ్య చందన. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. శ్రీకావ్య చందన, స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, శశిప్రీతం సంగీతం, సునీత గానం, గులాబీ సినిమా నుంచి ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో చెప్పేసే. ఏం చేస్తుంటావు? ఈ వేళలో నీవు
చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశదో నన్ను నిలవనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు శ్రీ కావ్య చందన, అద్భుతమైన పేరమ్మా. చాలా రేర్గా వినిపించే ఒక అందమైన పేరు. చాలా మంచి వాయిస్ నీది. నీ దగ్గర నాకు నచ్చిన గుణం ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పాటని. ఫస్ట్ మనం ఏ పాట పాడుతున్నా దాన్ని ప్రేమించాలి. అంటే దాన్ని అంత నువ్వు ఎంత ఆస్వాదించి నువ్వు ఎంత లైక్ చేసి నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడతావో రిజల్ట్ అంత బాగుంటుంది. ప్లస్ ఈ వేళ ఓపెన్ చేసినప్పుడు నీ వాయిస్ ఉన్నది మాజాను ఇవన్నీ వచ్చినప్పుడు నాజిల్ టోను ఆల్రెడీ నీ వాయిస్లో ఉంది. నువ్వు ఎక్సెస్ చేస్తున్నావు ఎక్స్ప్రెషన్ కోసమని. అది అవాయిడ్ చేసి చూడు చిన్నగా. అంటే ఒకే హాఫ్ అన్ అవర్లోనూ 15 మినిట్స్లో అయ్యే పని కాదు అది. ఇంకా బెటర్గా ఉంటుంది. నీ టోన్ని బయటికి తీసుకురావడాలంటే దాన్ని కొన్ని నాజిల్ సౌండ్ ఎక్కడెక్కడ కట్ చేసావు అని పాడినప్పుడు ఉన్న క్లారిటీ జాలాన్ని అంటే ఆల్రెడీ నాజిల్లో పాడాలి. ఇది ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఏమన్నా బాగున్నారా అన్నట్టు ఉంటుంది. ఏమండి బాగున్నారా ఎక్కడ నాజిల్ బాగున్నా అక్కడ మాత్రమే టచ్ అవుతుంది. అది మరి అవాయిడ్ చేస్తే నీకు డెఫినెట్గా మంచి వాయిస్ నీది. నువ్వు కీప్ ఆన్ గోయింగ్, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి నీకు ఫ్యూచర్లో. ఆర్కెస్ట్రా ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైనటువంటి కోఆపరేషన్. తమ్ముడు చెప్పినవన్నీ అవి నేను మళ్ళీ చెప్పను. చరణం చాలా కంఫర్టబుల్గా పాడావమ్మా. పల్లవి పాడుతున్నప్పుడు నా గుండె ఏనాడో చేజారిపోయింతానా, నెక్స్ట్ లైన్ బాగా అన్నావు, పోయింది. అది క్లారిటీ ఉండాలి ఆ సంగతి. అలాగే ఎండ్స్ వినిపించకుండా పోయేటటువంటి మాడ్యులేషన్ ఉండకూడదు. డైనమిక్స్ ఉండాలి, కానీ అక్షరం ఏంటో డెఫినెట్గా అర్థం కావాలి అందరికీ. నీ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది ఎలా పాడుతున్నావు? ఏ వైపు చూస్తున్నా ఇంకోసారి ఏ వైపు చూస్తున్నా అది చూస్తున్నా కాదు, చూస్తున్నా. నేను అక్షరం గురించి ఎక్కడ చెప్పానంటే ఈ ఇంద్రజాలాన్ని పాడు అలైను. ఈ ఇంద్రజాలాన్ని నీవేన అది ఏంటి నెక్స్ట్ వర్డ్? నీవేనా చేసింది అని కదా. నీవేన అన్నాను చాలా హ్రస్వం చేసేస్తున్నావు నువ్వు. ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది అన్నా కొంచెం దీర్ఘం ఉండి లేనట్టుగా అనాలి. లేదా నీవే నచ్చేసింది అని వినపడుతుంది. అతను చెప్పింది కరెక్ట్ అయిన పాయింట్. ఎక్కడ నేసల్గా వస్తుందో అక్కడ నేసల్గా అనడం కరెక్టు. నేసల్గా రాని దాన్ని కూడా నేసల్గా అంటే ఈ అమ్మాయి మొత్తం ముక్కుతో పాడేస్తుంది ఏంటి, ముఖేషి అంటారు. నేను నువ్వు అలా కాదు, ఎందుకంటే నీకు మంచి ముక్కు ఉంది, చక్కగా ఉంది ముక్కు, తర్వాత మంచి పేరుంది, మంచి గాత్రం ఉంది. ఈ చిన్న చిన్నవి కనుక కరెక్ట్ చేసుకుంటే ఇంకా అద్భుతమైన గానం కూడా అవుతుంది. తల్లి శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ.
ఐదవ గాయకుడిని ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్యకార్తిక్. నేను వచ్చింది విజయవాడ నుంచి. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం కోటి, గానం చిత్ర, బాలసుబ్రహ్మణ్యం. హిట్లర్ సినిమా నుంచి నడక కలిసిన నవరాత్రి. ఈ మగపిల్లలందరూ ఎందుకు ఇలాంటి ఇవాళ అల్లరి పనులే చేస్తున్నారండి కదా? అల్లరిగా కొట్టేయండి చప్పట్లు మీరు. కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాల స్త్రీ, అంట నీరా నమ్మే స్త్రీ. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాల స్త్రీ, అంట నీరా నమ్మే స్త్రీ. అబిబి 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 అబిబి. మొగుడు మొగుడని అంటే స్త్రీ, మొదలు పెడితే 1 2 3, పంపు సంపుల యంగోత్రి, కాలు జారక గంగోత్రి. అబిబి 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 అబిబి. ఏబీసీలో లేని జట్టు, ఇరుపుకున్న బుక్కరట్టు, లేతకున్న నీటి బొట్టు, అల్లకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాసుకుంటుంటే, పల్లకా పలపం లప్పు లప్పు లప్పమంటూ ప్రేమ తెచ్చుకుంటుంటే, అల్లకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాసుకుంటుంటే, పల్లకా పలపం లప్పు లప్పు లప్పమంటూ ప్రేమ తెచ్చుకుంటుంటే, తనువే పలికే కసి కవాలి, నరమే ఒలికే ఎదమనాలి, తెరలే తెరిచి పద తెనాలి, పదపే పదకే పసి మరాలి. అబిబి 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 నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, తాళం పంపు సొంపుల యంగోత్రి, కాలు జారక గంగోత్రి. అబిబి 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 అబిబి. వై సూర్యకార్తిక్.
చెప్తున్నా ఉండు ఆలోపు తొందర నీకు. వై సూర్య కార్తిక్ సార్ మంచి త్రో, ఫెంటాస్టిక్ త్రో యూ హ్యావ్. మంచి రేంజ్ ఉంది వాయిస్లో. మన సంగతి అది ఎందుకంటే ఇది మామూలుగా నాటుకున్న పాట కాదు, గుండెల లోపల ఓ సపరేట్ పర్సులు నాటుకున్న పాటలు ఇవన్నీ. దాంట్లో ఒక్క సంగతి నువ్వు చిన్న ఇది చేసినా కూడా అదే అక్కడ తప్పుపడేడా అనుకుంటారు, తప్పు అనిపిస్తుంది. అబేబే 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 అది ఆ సంగతి. దాన్ని మన నాటకం పద్యాలు వలన భీముడు అర్తజన బంధవుడు అన్నట్టు పాడుతున్నాం. అంత స్పీడు పెద్ద సంగతి అక్కర్లే అక్కడ. అబేబే అబేబే అదే అన్నయ్య గారు పాడింది. చాలా మిగతాదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా మైకుకి అలవాటు పడిన వ్యక్తిలా కనపడుతున్నావు. రాటు బాగా తెలియవు. ఇది ఈ పాట ఒక నిజం చెప్పాలన్న గారు. బీడమనండి బాబు అనే సినిమా శిల్పి మ్యూజిక్ చేశాడు, తెలుగు మోహన్ బాబు గారిది. అందులో మనం పాడాను మీ పాట ఒక ఎపిసోడ్లో మేము పాడినప్పుడు చెప్పాను, నువ్వు ఎలా పాడావు తమిళ్ కూడా పాడి వినిపించావు. అది మొత్తం తమిళ్లో ఉళ్ళతే అళ్ళిత మొత్తం అరబిక్లో ఎలా పాడాడు మా తమ్ముడు అని చెప్పాను నేను. అది ఈ సాంగ్ కూడా తీశారు అప్పుడు. ఎందుకంటే శిల్పికి ఏమన్నారంటే ఖలీద్ సాంగ్స్ పర్షియన్ లెబనీస్ స్టైల్ మ్యూజిక్ చేద్దామని చెప్పేసి ఏ షబ్బా అప్పటికి విద్యాసాగర్ గారి దగ్గర పాడిన పాట ద్వారా ఆ టైప్ సాంగ్ను పెడదామని చెప్పేసి అంటే మొత్తం ఆయన ఖలీద్ అని పాడిన దాంట్లో జశ్రుతి ఏమది హబీబీ అను ఇలహేరి బుసహాయాలి హబీబీ హబీబీ హబీబీ. ఇది ఒరిజినల్ ఖలీద్ అని పాడిన ఆయన. ఈ పాట కూడా తెద్దాం అనుకునేటప్పుడు అప్పటికే కోటి గారు హిట్లర్లో వచ్చేసింది. దాని తర్వాత ఏమైనారమ్మా వన 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 వనమిలి వన వన సయాలి ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు. ఈ టైప్ సాంగ్స్ అన్నీ ఒక పిక్చర్ ఫుల్గా చేసి అద్భుతమైనటువంటి హిట్లైనవి. హిట్లర్లో హిట్ సాంగ్ తమిళ్లో రావాల్సింది, అప్పటికే వచ్చేసింది తెలుగులో. ఫెంటాస్టిక్ నెంబర్, చాలా బాగా పాడావు. సంగతులు అవన్నీ కూడా ఆయన ముందు పాడటానికి ముందు స్పెషల్ ధైర్యం ఉండాలి. ఎగ్జైట్మెంట్ ఎక్కువైతే ఇట్లాగే సంగతులు మనల్ని మిస్ అయ్యి 4-5 మెట్లు ఒకసారి దిగుతూ ఉంటాం చూసావా, అట్లా దిగాల్సి వస్తాయి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. పెట్టేం జారలేదు కానీ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ వేస్తున్నావు. లింక్ చేసేది కూడా అబీబీ 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 ఎక్కడ నుండి రాక వాడన్నట్టుగా. దానికి ముందు కొన్ని పాటలకు బాగుంటాయి, కొన్ని పాటల్లో నువ్వు మొన్న ఎప్పుడో ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఎంత బాగుందో అన్నాను. ఈ పాటలకు అలా అలా పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ముందు బెస్ట్ పార్ట్ ఏంటంటే నీ శృతి. శృతి చాలా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా శృతి పోవట్లేదు చాలా. ఎందుకంటే ఇది కూడా ఎగ్జైట్ అయి పాడే పాటే, మనకు తెలియకుండానే ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కువైందంటే కొంచెం షార్ప్గా వెళ్ళిపోతాం. కానీ అది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. మొన్న ఓ పాటలో సంగతి ఎక్కువ వేసినా బాగుందన్నాను కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఎక్కువగా కూరావు. అంటే ఒక పరుపుకు సరిపడా ఉండే దూదిని ఒక తలగడాకు ఉండే గలీబులో పెట్టడానికి ప్రయత్నించావు అనమాట, అంతకంటే వేరే ఏం లేదు. ఆ సంగతి కొంచెం ఎక్కువ కాకుండా చూసుకుంటే ఇలాంటి పాటల్లో మజాగా ఉంటుంది. వీడు ఏదో చెప్పొచ్చారా మధ్యలో? లేదు లేదు, ఆడపిల్లలు మగపిల్లలు హో 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 ఈ కోరస్ అంతా బాగా బరీగా దీన్ని పాడినా కష్టం, అది పాడారు. స్టొకోటో నోట్స్ పిచ్చింగ్ కష్టం, కరెక్ట్ పర్ఫెక్ట్గా పాడారు. అమ్మాయిలు 2-3 రోజుల ముందు భోజనం మానేసి ఉపవాసాల్లో అబ్బీబే అబ్బీబే ఓరబ్బే. మీరు బాగా రావద్దా వాళ్ళతో పోటీ? నెక్స్ట్ పాటలో ఓకే. ఓకే సార్. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్వేత, నేను వైజాగ్ నుండి వచ్చాను. ముగ్ధశ్రీ, స్వాగతం తల్లి నీకు. సాయి శ్వేత, ఓకే. సాయి శ్వేత అని పేరు పెట్టుకుని చక్కగా నల్లటి డ్రెస్ వేసుకొచ్చా, చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. సాయి శ్వేత ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల, రచన సంగీతం రాజ్.
గానం స్వర్ణలత, శిశింద్రి సినిమా నుంచి చిన్ని తండ్రి. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా. ఏ చోట నిమిషం కూడా ఉండలేడు, చిన్నారి శిశింద్రిలా చిందు చూడు, పిలిచినా పలకడు, వెతికినా దొరకడు, మా మధ్య నిలిచాడు ఆ జాబిలి, ముంగిట్లో నిలిపాడు దీపావళి, నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా. ఆ సాయి శ్వేత, ఎటు తల్లి బాగున్నావా? బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. నీకు భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే శృతి చక్కగా ఉంది, మంచి వాయిస్. ఇక సంగతులు గమకాలు అనేవి ప్రాక్టీస్ మీద నీకు వస్తాయి. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నువ్వు చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒకరోజు సాయి శ్వేత గాత్రం అందరికీ నచ్చుద్ది, అందరితో మెప్పు పొందుతావు. గాడ్ బ్లెస్ యూ. సంగీతపరమైనటువంటి సలహాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు. హాయిగా పాడుతున్నావు, అన్నీ బాగుంది. దాన్ని మలుచుకోవడం అనేది అనుభవం మీద వస్తుంది. తమ్ముడు చెప్పింది 100% పాళ్ళు సత్యం అది అనుభవం. దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఎంత అందంగా మలుచుకోవాలన్నది నీ చేతిలో పని. ముందు తాళం, శృతి బాగున్నాయి, అది చాలా ముఖ్యమైనవి కదా, అవి బాగున్నాయి. కాకపోతే చూ మాత్రం జాగ్రత్తగా చూసుకో తల్లి. చూని జాగ్రత్తగా చూసుకో అనాలి న్యాయంగా అయితే, నేను అన్యాయంగా అయితే. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఈ చౌక కాలం టెంపోలో వస్తున్నప్పుడు ఇది ఇంకా బాగా రిజిస్టర్ అవుతుంది. నిన్ను చూడగా బాగా నేను చూస్తా ఇట్లా అంతం అలవాటైపోయి అది ముద్దుగా ఉంది. ఇంకోసారి అనమ్మా, నేను చూస్తా ఇట్లా, నేను చూడగా. అది నిజంగా కట్ చేయాలమ్మా మాకెందుకంటే అంత డిక్షన్ పర్ఫెక్ట్గా పాడి ఎన్నో వేల పాటలు. మరి మళ్ళీ నువ్వు నేను మాట్లాడుతున్నాను రా. థ్యాంక్ యూ. ఓకే. అలాగే ఏ చోట బడాని, ఏ చోట అది కూడా నిమిషం కూడా ఉండలేడు. ఈ చిన్నారి అది కరెక్ట్, చిన్నారి శిశింద్రిలా చిందు అంతవరకు కరెక్ట్. చూడు వచ్చేసరికి మాత్రం చూడు రావాలి. అది నిలిపాడు అని పాడతాం మనం, రాయడం అందే తప్ప
నిలిపాడు అనే పాడాలి. నిలిపాడు అంటే బాగుంది, ఎందుకు పాడుగా ఉంటుందన్నమాట. నిలిపాడు. ఇది కేవలం నీ ఉచ్చారణకు సంబంధించినవి. నీ దురదృష్టం కొద్దీ చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ పాటలో నేను అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. బట్ మ్యూజికలీ యు ఆర్ స్వీట్. నేను ముగ్ధ అన్నాను కదా, ఆ ముగ్ధగా పాడాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాపాయి పాడినట్టుంది, ఇది తల్లి పాపాయికి పాడినట్టు ఉండాలి కదా. అది వయసుతో నీకు పరిణతి చెందినప్పుడు తప్పకుండా వస్తుంది. చక్కటి పాట, హాయిగా పాడావు, అది సంతోషం. ముందు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. శుభం. చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు కేవీఎస్ నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. అందుకే స్వాగతం. బాగున్నారా నరసింహస్వామి? బాగున్నాను. శ్రీకాకుళం, వెరీ గుడ్. నరసింహస్వామి ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. నా పక్కన ఉన్నవాడు బృందంతో కలిసి పాడిన పాట. పెళ్లి సినిమా నుంచి రుక్కు 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 మిని. వాడు ఎంజాయ్ చేస్తాడు, నువ్వేం కంగారు పడుకు, వాడు ఉన్నాడని చెప్పి. వాడు బాగా వచ్చి నీతో పాటు డాన్స్ కూడా చేసేస్తాడు. అప్పుడు ఆనందంగా పాడు, వాడు సంతోషపడేటట్టు పాడు. ఓకే, ముందుగా చెప్పి భయపడకరా ఏమి. నువ్వు బాగా పాడితే వచ్చేస్తాను నేను. ఎస్ సార్. రప్పిస్తావా కూర్చోబెడతావా నీ ఇష్టం. ఓకే సార్. తప్పించినా పర్వాలే, కూర్చోబెట్టినా పర్వాలే, పంపించకు. Come on, clap. రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా. చక్క 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 రథమును రమ్మని రబ్బా హోయి రబ్బా. రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా. చక్క 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 రథమును రమ్మని రబ్బా హోయి రబ్బా. ఇలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వార్త. ఇలాంటి ముచ్చట మరొక ఇచ్చట రెడీగా ఉందిరా వార్త. రుక్కు 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 మిని హో, రుక్కు 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 మిని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 రథమును నమ్మని రబ్బా హోయ్ రబ్బా. ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ, బూగ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ. ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ, బూగ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ. విరిసి విరియని మొక్కరా, ముద్దే తగలని బుక్కరా. మెరిసే ఈ సిరి నీదిరా, వరమే అనుకో సోదరా. అందమైన కుందనాల కూన నీ అండ చేరుతున్నది కదరా కన్నా. పొద్దుగైన సుందర వదన నీ పొందు కోరుతున్నది పదరా నాన్న. సొప్పులందుకో స్వర్గమేలుకో, చిన్నదాని వన్నెలన్నీ కన్నెదానమందుకో. నిన్న బాబు అయిపోరా, నీ నసీబు మారునురా. రుక్కు 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 మెని హో, రుక్కు 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 మెని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 రథమును దమ్మని రబ్బా హోయ్ రబ్బా. రుక్కు 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 మెని రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 రథమును దమ్మని రబ్బా హోయ్ రబ్బా. కిలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వార్వా. అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా వార్వా. నరసింహస్వామి బాగా పాడమ్మా. వాయిస్ బాగుంది, నీకు సంగతులు బ్రహ్మాండంగా పరుగుతున్నాయి. ఈ పాటలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వర్డ్స్ని బాగా గ్రిప్గా పాడమని చెప్తారు. రుక్కు 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 మణి రమ్మని సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. చక్క 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 రథము. ఆ ఇంపాక్ట్ నువ్వు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఊపి వస్తుంది. విరిసి విరియని మొగ్గరా, ముద్దే తగలని బుగ్గరా.
మెరిసే ఈ తిరి నీదిరా వరమే అనుకో సోదరా అందమైన కుందనాలకు నీ అండ చేరుకున్నది కదరా కన్నా కొట్టికైన సుందర వదనా నీ పొందు కోరుతున్నది పదరా నాన్న సొప్పులందుకో స్వర్గమేలుకో చిన్నదాని వన్నెలన్నీ కన్నదానమందుకుని నవ్వబ్బు పైపోర్రా. అదేంటంటే ఈ వర్డ్స్ ఎక్కడైతే నువ్వు పట్టి పాడతావో త్రూ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకేనా? బ్రహ్మాండంగా ఉందమ్మా, మిగతా అన్నీ బాగున్నాయి. పాడగా వస్తావు, ఒకే రోజు రాలేవు కదా. ఇది చెప్పింది గుర్తుంటుందని నీకు. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. తను పాడిన పాట కాబట్టి అదే చెప్పడం, అంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటలు మాత్రం రిథమ్ని ఎంజాయ్ చేస్తూ ఆ లయని ప్రతి అక్షరంలో ఉంచడం అన్నమాట. ఎందుకంటే తత్తనక్క తక్క తీరి తక్కట తకిట దిమ్మి తత్తా దిది తత్తా అది కదా నడక. ఆ నడకను ఎక్స్ప్రెషన్లో అక్షరాలతో కూడా వచ్చేటట్టు ఇవ్వాలి. ఆవేశంలో ఒక్కోసారి కొంచెం టెంపో కంటే ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, సహజంగా జరిగేది. ఇవన్నీ చాలా చిన్న తప్పులు. బట్ పాటకు ఎక్స్ప్రెషన్ ముఖ్యం కాబట్టి ఇలాంటి పాట ఎలా పాడాలో డెమాన్స్ట్రేటెడ్గా చెప్పాడు. అతను పాడిందే విని నువ్వు పాడుతున్నావు, అందులో మిగతావన్నీ కనిపెట్టావు. ఈ ఒక్క పర్సెంట్ కూడా యాడ్ చేస్తే వాడు లేచి వచ్చి డాన్స్ చేసేవాడు. కానీ ఇక్కడే కూర్చున్నాడు సంతోషంగా. అదే కదా. ఒక్కొక్కరు పాడితే ఇంకా చాలా అసహ్యంగా పాడితే ఏం చేస్తారు, ఈ కర్మ నా పాట ఇలా పాడారు అనుకుంటారు. అలా పాడకుండా మర్యాదగా పాడావు నువ్వు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మనోలాగా పాడడానికి టైం పడుతుంది కదా. నువ్వు మనోలాగా నాలాగా మా అందరికంటే బాగా పాడాలని మేమందరం ఆశిస్తున్నాం, ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ సార్. శుభన్నాయం. శంకర్ దాదా MBBS హూ హా హూ హా. హే శంకర్ దాదా MBBS హూ హా హూ హా. బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము. బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము. బాడీలో ఉన్న బేడే చూసి బోణి చేస్తానమ్ము. చింతల్ బస్తీ చిట్టమ్ము కుకట్పల్లి గిట్టమ్ము. బాధే నీకు లేకుండానే దుదే రాస్తానమ్ము. హైదర్ కూడా కున్నమ్ము దోమలు కూడా కుండమ్ము. హైదర్ కూడా కున్నమ్ము దోమలు కూడా కుండమ్ము. వాతంగాని పైచంగాని చెంతకొస్తే చాలు చిత్తు చిత్తము. నీ పేరేందయ్యా? దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS బోలో. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS బోలో. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS బేగంపేట పుల్లమ్ము పంజాగుట్ట పిల్లమ్ము. నడవలేని వాళ్ళు ఉరికేలాగా నీ పెంచుకున్న కుక్క నొదులుతా. పలకలేని వాళ్ళు అరిచేలాగా నీ రాసుకున్న కవిత చదువుతా. అన్యాయాలు అక్రమాలు అధర్మాలు క్యాన్సర్ అయితే అంతు తేల్చు ఆన్సర్ ఉందిలే. అరమోసమన్న బీపీ యమ స్వార్థమన్న షుగరు ప్రతి జబ్బుకి వైద్యం ఉందిలే. అరే అన్నిటికీ ఒకే మందులే. ఏం మందు గురు? ఏం మంద? శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS బోలో. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS
శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. చాలా కష్టమైన స్టెప్, నేను మాత్రమే తిప్పగలను. అయినా దీన్ని తిప్పడానికి ప్రయత్నించావు చూడు, నీ ధైర్యానికి జోహార్లురా. నేను తిప్పాగా, తిరిగిందా? పై పోర్షన్ అంతా తిరిగింది. వీడు అన్ని విషయాల్లోనూ నా వెనకాతల ప్రయాణం చేస్తూ వచ్చాడు, శరీరాన్ని కూడా అలాగే పెంచాడు. ఇప్పుడు మాత్రం చిక్కిపోయాడు వెధవ. ఇప్పుడు అడిగితే అన్నా నువ్వేం చేసావే నాకు చెప్పవే నేను తగ్గాలి అని రహస్యాలన్నీ చెప్పా. చేస్తాడనుకుంటా. వచ్చే సంవత్సరం గుంటూరులో ఒకవేళ మేము మళ్ళీ ఫైనల్స్ చేసి వాడు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో చూడండి. శలాకల మాట ఇస్తున్నావు కదా అందరికీ తగ్గిపోతానని. అవన్నీ వాటికి కావాల్సిన త్యాగాలన్నీ చేస్తావు కదా. బిగుసుకుపోయావేరా మరి రవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా? తగ్గించుకో సరిపోతుంది అంతా. వెరీ గుడ్. అద్భుతంగా పాడాడు, అద్భుతంగా డాన్స్ చేశాడు. ఇంతేనా మీరు ఇచ్చే చప్పట్లు? ఇంకా ఎక్కువ కొట్టాలి. శుభం. ఎక్సోటిక్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ మొదటి బృందానికి సంబంధించిన 3వ ప్రాథమిక దశ సంచిక ఇది. దీంట్లో ఇప్పుడు మార్కులు చదువుతాను. శరత్ సంతోష్ 82%, శిల్ప 75%, పవన్ కుమార్ 74%, శ్రీకావ్య చందన 82%, సూర్య కార్తీక్ 83%, సాయి శ్వేత 80%, నరసింహస్వామి 78%. పక్కనే శిల్ప పవన్ కుమార్ 75, 74లో ఉన్నారు. పవన్ కుమార్ అంటే ఏం లేదు, బొక్కలు ఎక్కువ వెతకడమే, అంతకంటే ఎవరు ఎక్కువ తప్పులు చేశారా అని పంపించడానికి. కానీ దూరం అవుతున్నది వాళ్ళు కాదు, మేము వాళ్ళకు దూరం అవుతున్నాం తప్ప. మరొక కార్యక్రమంలో తప్పకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇవాళ నిష్క్రమిస్తున్నటువంటి చిరంజీవి పవన్ కుమార్ని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. చిరంజీవి మనో చేతుల మీదుగా ఈటీవీ వారి జ్ఞాపిక ప్రశంసాపత్రం మొదటిసారి. ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారి 5,000 రూపాయల నగదు బహుమతి. సనాతన బెంగళూరు వారిచ్చే తాళపత్ర గ్రంథం విష్ణు సహస్రనామం. గన్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రం. నాన్న అన్ని మంచి జరగాలి, శుభం జరగాలి, చెప్పిన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ అనుసరించి చదువు ప్లస్ ఈ సంగీతాన్ని రెండిని కూడా ముందుకు తీసుకెళ్ళు. ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి నీకు. శుభం భూయాత్. అరే మాకు అతను నలిగిపోతారా నువ్వు? ధృతరాష్ట్రుడు భీముని గౌలించుకున్నట్టు. శుభనాయన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. ఇప్పుడు శ్రీచక్ర సిమెంట్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార విజేత ఈ రోజుకి మాత్రం సూర్య కార్తీక్ చిరంజీవి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాల స్త్రీ, అంట నీరా నమ్మే స్త్రీ. అబిబి 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 అబిబి. గాడ్ బ్లెస్ యూ. అది నువ్వు తీసుకున్న ఏం కాదురా, అతనికి ఇచ్చే చెక్ వేరే ఉంటుంది. అది ఊరికే పిచ్చి వెధవ. ఎప్పుడు బాగుపడతారా అమాయక జీవితాలు నువ్వు? ఏమిట్రా నువ్వు ఇలాగా? అదేంటి ఏమిటి నా వల్ల కాదురా. మాట ఇచ్చావు రే. పెద్ద ఎంటర్టైనర్ కదండి వీడు. పెద్ద ఇవాళ వచ్చి ఇంకా తర్వాత ఈ 3 ఎపిసోడ్లు కూడా తమ్ముడే ఉంటాడు మనతో పాటు. ఇంకా ఎంత అల్లరి చేస్తాడో చూస్తాం, మనం ఆనందిస్తాం. ముందుగా వాడికి ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరం కలిసి చప్పట్లు కొడదాం. గాడ్ దండం పెట్టదలుచుకుంటే చక్కగా వంగి పాదాలు. సార్ దాంట్లో డిఫికల్టీ అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను, ఇలాంటివి 10 సార్లు రోజుకు చేస్తే తగ్గిపోతుంది. ఏం త్యాగాలు చేయక్కర్లే. రేపటి నుంచి వెతుకుతాడట ఎవరెవరు ఉన్నారా అందుబాటులో. లేకపోతే స్టూల్ వేసి దాని మీద ఎక్కించి కాళ్ళకి దండం పెడతాడు వీడు. అంత తెలివైన వాడే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఈ విజ్ఞాన మందిరంలోనే ఆహూతుల సమక్షంలో చిన్నారులందరూ వాళ్ళ గళాన్ని విప్పుతారు.
దయచేసి రండి, ఆశీర్వదించండి. మీ అందరి సహకారానికి, సౌభ్రాతృత్వానికి మేము చిరంతనంగా రుణపడి ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.